తర్వాత మరి ఈ మిస్టర్ బచ్చన్ ఎందుకు సార్ అట్లాగైంది? మీ డైరెక్టర్ గారేమో మాట్లాడితే అసలు మీ ఏమి ఎక్స్‌పెక్టేషన్ బిల్డప్ చేశారంటే 'హరీష్ అది శంకర్' ఇంకా గారు. రన్ అవుతుంది కాబట్టి ఆ? ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు టాక్. సార్ ఏంటి సార్ మీరు కూడా మీరు ఎలా వీఆర్ ఇన్ ద 5th డే ఆఫ్ ద మూవీ. కాదు నేను ఇప్పుడు నేను ఇదే మాట ఇంకోళ్ళంటే నేను అక్కడ కట్ చేసి నేను ఇంకో పాయింట్ మీదకి వెళ్ళిపోతాను. ఇట్ ఈస్ నాట్ టీజీ విశ్వప్రసాద్, 100% నాట్ ఎన్ అమెరికన్ బై స్టాండర్డ్స్. ఏం చెప్పినా కూడా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సర్టన్ థింగ్స్ విల్ మిస్ఫైర్ యూ అండ్ ఇట్ గాట్ మిస్ఫైర్డ్ బికాజ్ అంటే ఓపెన్గానే నేను చెప్పినాను డైరెక్టర్గా, ద స్క్రిప్ట్ ఈజ్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ వాట్ యూ వాంట్ టు సీ ఇన్ ఎ మూవీ ఆఫ్ దట్ స్కేల్. మీరు సినిమా చూసారా పోనీ థియేటర్లోనైనా? నేను చూసాను. మీకు ఏం నచ్చలేదండి? అంటే నాకు ఆ హిందీ పాటలు నచ్చింది. ఐ కమ్ ఫ్రమ్ ఎ జనరేషన్ వేర్ వి లిజన్ టు దట్ సాంగ్స్ వైల్ వీఆర్ గ్రోయింగ్ అప్. సో నాకు ఆ పొజిషన్లో దేర్ ఇస్ నో ఇష్యూ. ద ఫస్ట్ హాఫ్ ఈజ్ డీసెంట్ అండ్ గుడ్. మేబీ సమ్ స్మాల్ ఎడిట్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ అది యాక్చువల్గా వచ్చేసి ట్రిమ్ చేసి కూడా రిలీజ్ చేశాను. అవును, మళ్ళీ 16 నిమిషాలు ఎంతో తీస్తారు. అంటే 16 నిమిషాలు అనుకున్నా ఫస్ట్ హాఫ్లో దోస్ పొజిషన్స్ వర్ రిమూవ్డ్. సెకండ్ హాఫ్ డెఫినెట్లీ ఇట్ లాస్ట్ ద అదే there are issues with scripting. Actually, I don't want to discuss too deep while it's running. అదే అంటే సార్ మీకు నాకు తెలుసు, ఇండస్ట్రీ అందరికీ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ టుడే. దెర్ ఇస్ గ్రేట్ హంగమా ఇస్ గోయింగ్ ఇన్ ట్విట్టర్. ఈ సినిమా మీద విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది. దీని గురించి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు, రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. పైగా మీ డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు మొదటి నుంచి కూడా ఫైరింగ్ మోడ్ లో ఉన్నాడు. అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే నేను చెప్పొచ్చు కానీ చెప్తారా మాకు? ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ మోర్ విత్ వాట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ విత్ ద మీడియా. నో ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా విశ్వప్రసాద్ గారు మీరు ఊరికే దాటి వేస్తున్నారని అనుకుంటారు మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు. దాటేయట్లేదు. సినిమాలో స్ట్రెంగ్స్ వీక్నెస్ ఉంటాయండి. ఈ సినిమాలో there are certain weaknesses. I'm telling you, there are weaknesses. I'm చెప్పట్లేదు, నేను లేదని చెప్పట్లేదు. That got extrapolated because of certain other effects. నేను సూపర్ స్ట్రాంగ్ ఉన్నాను అనుకోండి, I can go for a fight. But when I have some weaknesses, loopholes, then through that weakness you'll be you'll collapse anamata. Though you have other strengths, your weakness is enough to pull you out. సో డెఫినెట్గా స్క్రిప్ట్లో ఉన్న కొన్ని వీక్నెసెస్ వల్ల దట్ అటాక్ బ్యాక్ ఫైర్డ్ అండ్ మేడ్ ఇట్ మచ్ వర్స్ దెన్ వాట్ ఇట్ ఈస్ అనమాట. సినిమా అంత బ్యాడ్ మూవీ అయితే కాదు. అంటే మీకు ప్రైమ్ వీకెండ్ 5-day వీకెండ్ ఉన్న స్లాట్ దొరకడం అనేది ఇట్స్ వెరీ 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 రేర్. అలాంటి పీరియడ్లో ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీరు డేవిడ్ ధావన్ సినిమా చూసినప్పుడు లేకుంటే ఒక ప్రాపర్ కామెడీ మూవీ చూస్తున్నప్పుడు ఆర్ ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తున్నప్పుడు లాజిక్ మిస్ కాదు. అవును, డేవిడ్ ధావన్ కరెక్ట్. లాజిక్ మిస్ అయినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉన్నంత వరకు సినిమా విల్ రన్, బట్ ఇట్ విల్ ఓన్లీ అపీల్ టు సర్టన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. ఈ సినిమాలో దెర్ ఇస్ ఎనఫ్ ఎంటర్టైన్మెంట్, బట్ ఇట్ కెనాట్ ఫెయిల్ దిస్ బ్యాడ్లీ. అంటే నేను ఆ మాట అనకూడదు, మీరు చెప్పినందుకు నేను ఓపెన్ ఇన్ టెల్లింగ్. బట్ ఇది డెఫినెట్గా ఇట్ వాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ టార్గెటెడ్ పర్సెప్షన్ గాట్ క్రియేటెడ్ బికాజ్ అంటే 100% రైట్, యూ క్యాన్ బి ఇన్ అటాకింగ్ మోడ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ వీక్నెసెస్ ఇట్ విల్ బ్యాక్ ఫైర్. బ్యాక్ ఫైర్ అయిందన్నది నాకు అంటే వెన్ వీ అనలైజ్డ్ దట్స్ వాట్ ఐ లర్న్డ్. అంటే మేబీ ఇట్స్ టూ ఎర్లీ టు సే దట్ ఈస్ ద రీజన్ అని. ఇంకా టూ ఎర్లీ అంటారు ఏంటి సార్? ఇట్స్ ఓన్లీ 5 days కదండి. 5 days అయినా వాట్ వెంట్ రాంగ్ అనే దానికి ఇట్స్ ఎర్లీ ఇన్ఫర్మేషన్. వి నీడ్ టు రియల్లీ సీ వై వాట్ వెంట్ రాంగ్ అని. ఇట్ క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ బజ్ ఫర్ ద సాంగ్స్. yes, just for the songs it should run, not to, it cannot fail to this level. అదే మీరు first half is good, it can second still, half not second half properly. lo it's missing quite a few elements. ఒకటి కాదు రెండు కాదు, quite a few. మరి దాంట్లో మళ్ళీ మీరు 16 నిమిషాలు ఎంత ట్రిమ్ చేశారు? వై ట్రిమ్మింగ్ వాజ్ డన్ అండి? ట్రిమ్ చేసినాక డెఫినెట్గా ఇట్ ఈస్ బెటర్ దాన్ ద డే ఆఫ్ రిలీజ్.
ఓ బట్ ఇట్ గాట్ మీకు ఇది చెప్పినా కదా ఆ అటాక్ లో అది మిస్ అయిపోయింది. ఇవన్నీ ఎగిరిపోయి లేకపోతే ఇప్పుడు పని కట్టుకొని కొంతమంది మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చి మరి గబ్బు పట్టించినారు దీన్ని. ఎవరు గొప్ప పట్టించారు? మీ డైరెక్టర్ గారే పెద్ద ఇంటర్వ్యూ చేసి దాని మీద ఆయనే ఆర్గనైజ్ చేశారు. మీ డైరెక్టర్ గారే. బయట వాళ్ళది ఏముంది? మీడియా అన్నది ఎప్పుడైనా అడుగుతుంది. మీడియా ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది టు క్యాచ్ సంథింగ్, క్యాచ్ ద ఫైర్, రైట్? మీ డైరెక్టర్ గారు ఇంకా దాన్ని యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్. క్యాచ్ చేయలేదండి, ఎక్స్ప్లోర్ చేసినారు. ఎక్స్ప్లోడ్ విస్ఫోటనం జరిగింది, ఎక్స్ప్లోజన్ జరిగింది. దాని నుంచి మరి సినిమాకి విపరీతమైన హైప్ వచ్చేసి రవితేజ వాజ్ క్వైట్ గుడ్ ఇన్ ద ఫిల్మ్. ఆయన చాలా బాగా చేశాడు. సినిమా ఈజ్ నాట్ అ బ్యాడ్ మూవీ, నాట్ ఎ బ్యాడ్ మూవీ. ఫ్రమ్ వాట్ వీఆర్ సీయింగ్ యాజ్ ఎ కలెక్షన్ కు దానికి సంబంధం లేదు. సినిమా బట్ వన్ థింగ్, మీరు అట్లీస్ట్ మీరైనా బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈ రోజున సినిమా మేకింగ్ స్టైల్ అన్నది కంప్లీట్ గా మారిపోయింది. డోంట్ యూ బిలీవ్ దట్ సార్? 100% కదా. ఇప్పుడు మామూలు రెగ్యులర్ అదే కైండ్ ఆఫ్ సినిమాని రవితేజ గారు చాలా సార్లు చేశారు. వాట్ ఈస్ న్యూ ఇన్ దట్ యూ ఫౌండ్ ఇట్ అండ్ టెల్ మీ సార్. ఇప్పుడు కొత్తగా మీకు ఏమనిపించింది? రవితేజ గారు అన్యాయానికి, అవినీతికి, దుర్మార్గానికి, అరాచకాలకి అన్నిటికీ ఎదురొడ్డి హీరో అంటేనే బీ గుడ్ డూ గుడ్. దెన్ అన్ని కమర్షియల్ మూవీ ఏదో ఒక టెంప్లెట్ ఉంటుంది అండి. అఫ్ కోర్స్. మీకు ధమాకాలు ఏదైనా వచ్చింది చెప్పండి అలా అంటే. అక్కడ ఏదో ఈక్వేషన్ సెట్ అయిందండి ఆ సినిమాకి, ధమాకాకి. దీనికి మీరు చెప్పండి, మేకర్ గా డబ్బులు పోసి ఖర్చు పెట్టి సినిమా చేసింది మీరు. వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఒక ధమాకాకి, ఈగిల్ కి, ఈ రోజున దీనికి? మూడు రవితేజ గారే, 3 డైరెక్టర్లు, 3 డిఫరెంట్ డైరెక్టర్స్. యూ టెల్ మీ అబౌట్ 3 ఫిల్మ్స్. ధమాకా, మిస్టర్ బచ్చన్, ఈగల్ మూడింటిని కంపేర్ చేస్తాం కదా. ఈగల్ వచ్చేసి ఇట్స్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు ప్రజెంట్ రవితేజ గారిని డిఫరెంట్గా, ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ విత్ ఎ డిఫరెంట్ యాక్షన్. సార్ అది అంతలా రిసీవ్ కాకపోవడానికి రీజన్ దిర్ ఇస్ నో మాస్ ఎలిమెంట్స్ లైక్ ఎ టిపికల్ మూవీ. దాన్ని పొజిషన్ చేయలేదు. వి షుడ్ హావ్ ప్రిపేర్డ్ ద ఆడియన్స్. ఆడియన్స్ని ప్రిపేర్ చేసింటే మెజారిటీ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ నాకు ఏమొచ్చిందంటే ఫస్ట్ హాఫ్లోనే ఎంగేజ్మెంట్ మిస్ అయిపోతాను నేను. పీపుల్ డిడ్ంట్ వాచ్ ఆల్ ద వే టు ద ఎండ్. సో యూ క్యారీ దట్ నెగటివ్ పర్సెప్షన్. అలా నేను మిస్టర్ బచ్చన్లో కూడా చెప్పాను. నేను ఒక పర్టికులర్ సీన్ వచ్చిన వెంటనే యూఆర్ గెటింగ్ డిస్కనెక్టెడ్. ఇంక తర్వాత వాట్ ఎవర్ యూ ట్రై, అన్లెస్ యూ డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, ఇట్ విల్ నాట్ క్యాచ్ బ్యాక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.